గాజుల వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఫిష్ ఎగ్స్ కర్రీ అయితే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది ఫ్రై కూడా చేసుకుంటారు. బట్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు అంటే మనం ఫిష్ కొన్నప్పుడు చాలా మనకి ఫిష్ అంటే ఎగ్స్ అనేవి ఇస్తారు కదా. సో అలాంటప్పుడు ఇలా కర్రీ చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఈవెన్ మనం చపాతీలో అయినా నంచుకోవచ్చు, లేదంటే పప్పు టమాటా లేకపోతే సాంబార్ ఇలాంటి వాటిలో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఫిష్ ఎగ్స్ అయితే తీసుకున్నామండి. సో ఇలా బల్క్గా అయితే ఇస్తారు మనకి మార్కెట్లో. సో ఇది చాలా అంటే ఒక ఫిష్కి చాలా ఎక్కువ వచ్చినాయి ఫిష్ ఎగ్స్ అనేవి. సో వీటిని బాగా అయితే వాష్ చేసుకోవాలి, బ్లడ్ మొత్తం పోయే వరకు బాగా వాష్ చేసుకుని. సో దీన్ని కుక్కర్లో అయితే ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలండి. సో బాయిల్ చేసుకోవడానికి ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. సో ఇట్లా కుక్కర్లో మనం ఎంతైతే తెచ్చుకున్నామో అదంతా వేసేసి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. సో మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకుని మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని చాలా తక్కువ వాటర్ యాడ్ చేయాలండి. అంటే చిన్ని గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తే ఆ ప్రెషర్కి మొత్తం అయితే కుక్ అయిపోతుంది. సో ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. సో ఇలా చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇలా అయితే కుక్ అయిపోయిందండి. సో ఇలా ఉత్తిని తిన్న బాగుంటుంది, బట్ దీన్ని చాలామంది ఫ్రై కూడా చేసుకుంటారు. బట్ ఇప్పుడు నేను కర్రీ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆయిల్ పాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి కరివేపాకు అండ్ అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది నార్మల్గా సైడ్ డిష్ కిందంటే స్టార్టర్లా అన్న తినచ్చు, లేదు అంటే మనం చపాతీలో కానీ రొట్టెలో కానీ కూడా మనం తినచ్చండి. సో ఇక్కడ కొంచెం పసుపుని యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, సో ఆ పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి ఈలోపు. సో ఈలోపు అవి కట్ చేసే లోపు ఇక్కడ కారం అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి సో పచ్చివాసన పోయే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని కొంతమందికి కొంచెం ఫ్రై అనేది బాగా థిక్గా కానీ లేకపోతే దగ్గరగా కావాలి అనుకున్న వాళ్ళు సో దీంట్లోకి వాటర్ అసలు యాడ్ చేయకుండానే ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం గ్రేవీ కింద కావాలి అనుకున్నప్పుడు, అంటే రోటీలో నంచుకోవడానికి అనుకున్నప్పుడు సో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. సో ఒక 5 to 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అంటే ఫిష్ ఎగ్ మనం బాయిల్ చేసుకున్నవి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నవి సో దాంట్లోకి అయితే యాడ్ చేసేసేయాలి. సో నార్మల్గా ఫిష్ కర్రీ వండుకున్నప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఇట్లా వేసేసుకుని ఫిష్ కర్రీలోనే వండేసుకుంటారండి. బట్ ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలాగా వాటర్ బాయిల్ అవుతున్న దాంట్లో పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసి సో ఇప్పుడు దగ్గరుండి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే బాగా కుక్ చేసేసుకోవాలి. సో ఈ మసాలా అండ్ అలానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అవంతా కూడా ఈ పీసెస్కి అయితే పట్టేస్తుంది. సో కొంచెం దగ్గరగా మనం దీన్ని అయితే థిక్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది అన్నంలో కలుపుకోవడానికైనా చాలా బాగుంటుందండి. అంటే మనం ఇవన్నీ ఫిష్ ఎగ్స్ కింద ఉంటాయి కదా, సో అన్నంలో కలుపుకుని తినచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా తింటే చాలా బాగుంటుంది. చాలామంది సో ఇట్లా బాయిల్ చేసుకున్నదే జస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటారు అంతే, ఉప్పు కారం వేసుకుని. సో అలా కాకుండా ఇలా ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది డబల్ ఉంటుంది. అండ్ అలానే మనకి ఒక కర్రీ లాగా మనం అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇలా మొత్తం అయితే కుక్ అయిపోయిందండి. అంటే బాగా దగ్గరకు వచ్చేసింది, వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇది ఆల్రెడీ కుక్ చేసుకున్నది కాబట్టి ఒక 10 మినిట్స్ కుక్ అయితే చాలండి. సో కానీ అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం చిన్న చిన్న ఎగ్స్ కింద ఉన్నది కదా, సో ప్యాన్కి అయితే అంటుకుపోతూ ఉంటుంది. సో దగ్గరుండి మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకుని
మనం కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీన్ని నేను ఆల్రెడీ చెప్పినట్టు సాంబార్లోకి తిన్నా, లేకపోతే పప్పు టమాటాలోకి తిన్నా చాలా చాలా బాగుంటుందండి. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్లో ఇలా గార్నిష్ చేసేసుకుంటే కొత్తిమీరతో సో ఎమ్మి టేస్టీ ఫిష్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ ఫిష్ ఎగ్స్ కర్రీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసి నన్ను ఇలానే సపోర్ట్ చేసేసేయండి. Thank you so much for watching my videos.